ఢిల్లీ పబ్లిక్ కు చిన్న గోస కాదు. ఓ దిక్కు ఎండలు దంచుతుంటే ఇంకో దిక్కు తాగుతానికి నీళ్లు లేక మస్తు తిప్పలైతుంది. పక్కపొంటి రాష్ట్రాల నుంచి నీళ్లు పంపేటట్టు చూడురని ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టుకే పోయిందంటే చూడురిగా పరిస్థితి ఎట్లున్నదో. అటు బెంగాల్లో సుతా నీళ్ల సప్లై లేక ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల కాడ లైన్లు కడుతున్నారు పబ్లిక్. ఈ రెండు రాష్ట్రాలనే కాదు ఇంకా చాలా రాష్ట్రాల్లో అంతకంటే అటిటే ఉన్నది పరిస్థితి. చిన్న శలిమల నుంచి టిఫిన్ బాక్సు లోటలతోటి నీళ్లు ముంచుకొని క్యాన్లు గిన్నెలలో పోస్తున్నారు అక్కలు. టక్క నింపితే నీళ్లు మురుకులైతే అని చిన్నగా ముంచుతున్నారు. గింత చిన్న శలిమె చుట్టూ ఎంతమంది చేరిరో. మళ్ళా అది సుతా ఊరికి దగ్గర లేదుల్లో. కిలోమీటర్ల కమానం నడిచిపోతే అడవిలో ఎక్కడనో ఉన్నది. దినామిట్ల క్యాన్లు గిన్నెలు పట్టుకొని కొండలు గుట్టలు దాటుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకుంటుర్రు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలా. గంత దూరం పోయే ఓపిక లేక చిన్నగొస్తున్న బోరింగ్ ని పట్టుకొని తన్లాడుతున్నాడు గీ కాక. ఇక శలిమెకాడ ఊటస్థానికి ఇట్లా తొవ్వ సాఫ్ చేస్తున్నది గీ అమ్మ. గింత దూరం వచ్చిపోతానికి మస్తు బుగులైతుంది. జరా నీళ్ల సౌలతి చేయాలని కోరుతున్నారు అక్కలు. ఇగిది మహారాష్ట్రలా చిన్న బొందలకెళ్ళి ఓ గిన్నెతోటి తోడుకుంటుర్రు నీళ్లను. బిందెలు ఎన్నడి నిండాలి, ఇల్లెన్నడి ఇల్లు చేరాలి. గీ అమ్మ చూడుర్రి చిన్న కటోరతోని ఎంత ఓపికతోని ముంచుతుందో. ఇక వీళ్ళంతా ఏటింగ్లున్నారు వాళ్ళదైనాక నీళ్లు నింపుకుంటానికి. పొద్దుగల లేవంగానే నీళ్ల కోసం వస్తే ఇల్లు చేరటానికి 10-11 అవుతుందట. ఇక మేం పనులకెన్నడు పోవాలంటుంది గీ పెద్దమ్మ. ఇక ఇదేమో మధ్యప్రదేశ్లా. ఏ ఇంటి ముంగడ చూసినా ఖాళీ డ్రమ్ములే. సుక్క నీళ్లు లేవు. మరి ఎప్పుడో ఓ పారిట్ల ట్యాంకర్ వస్తే 1-2 బిందెలు పట్టుకొని పోతున్నారు. బువ్వ కూరలకవ్వే తానాలకవ్వే. ఈడనే కాదు చాలా రాష్ట్రాలలా ఇదే పరిస్థితి. ఎండలు దంచుతుండే వరకు భూమిలో నీళ్ళింకి గింత గోసైతుంది. గా ఆనమబ్బులచ్చి ఓ డల్లు పడితే గాని నీళ్ల తిప్పలు తప్పేటట్టు లేవు పో.